నమస్కారం. బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం. గుర్రం జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో గుర్రం జాషువా 53వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో గుర్రం జాషువా ప్రాంగణంలో గుర్రం జాషువా 53వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మణ్ నాయక్ పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుర్రం జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగా మాట్లాడుతూ సాహిత్య రంగంలో రచనల ద్వారా ప్రజలకు ఎన్నో మార్గదర్శకాలు చూపించిన మహోన్నతుడని జాషువాని తెలియజేశారు. మహాకవి, కవి కోకిల, విశ్వనరుడు అనే బిరుదులు పొందినటువంటి మహనీయుని స్మరించుకోవడం జాతికి ఎంతో మేలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి అశోక్, కత్తి కళ్యాణ్, గుర్రం జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి కార్యదర్శి ఎండ్లూరి రవికుమార్, దుగ్గిరాల ఎజ్రా శాస్త్రి, గద్దల విల్సన్, ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేశారు. సేవా సమితి ఆధ్వర్యంలో 53వ గుర్రం జాషువా గారి వర్ధంతి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీ శోభరావు గారు, అనేక మంది అధికారులు, జాషువా గారి అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదంగా చేశారు. గుర్రం జాషువా గారు సాహిత్యం పేదవాడి బ్రతుకుని గురించి ఆయన ఎన్నో విధాలుగా ఆయన సాహిత్యాన్ని చూపించాడు. బతుకు జీవనంలో పేదవాడు ఏ విధంగా కష్టాలు పడ్డాడు, బాధలు పడ్డాడు, ఆ బాధలన్నింటినీ ఆయన సాహిత్యంలో ఎంతో గొప్పగా రచించాడు. ఆ సాహిత్యం కోసం, ఆ సాహిత్యాన్ని బతికించేదాని కోసం ఇప్పుడున్న యువకులకి ఆ సాహిత్యాన్ని అందించి ఆయన అడుగుజాడల్లో నడిచే విధంగా చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. రేపు జరిగే అక్టోబర్ 28వ తారీఖు జరిగే జాషువా జయంతి కార్యక్రమంలో దానికి ఒక మంచి బ్రోచర్ని తయారు చేసి ఆ సాహిత్యాన్ని మేము అందించేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. తర్వాత మా ప్రెసిడెంట్ గారు, గుర్రం జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ప్రెసిడెంట్ గారు బ్రహ్మయ్య గారు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమం జరిపించేదానికి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తూ, ఆయన అడుగుజాడలో మేము నడుస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి ఇంత కృషి చేస్తున్నామని నేను చెప్పుకుంటూ, విశ్వనరుడు, మహాకవి, కవి కోకిల, కవి సార్వభౌముడు గుర్రం జాషువా గారి 53వ వర్ధంతి కార్యక్రమాన్ని గుర్రం జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. జాషువా గారిని స్మరించడం అంటే, జాషువా గారి రచనలను, జాషువా గారి సాహిత్యాన్ని స్మరించడము అంటే ఈ దేశంలో ఉండబడినటువంటి మూలవాసుల చరిత్రను స్మరించడంతో సమానంగా భావిస్తాం. ఒకనాడు సమాజంలో కవిత్వము రాయగలరు అంటే అది బ్రాహ్మణులకే పరిమితం అనే దగ్గర ఉండేది. బ్రాహ్మణులు తప్పితే కవిత్వం ఎవరు రాయలేరు అని అనుకోబడుతున్నటువంటి రోజుల్లో జాషువా గారు ఈ సమాజంలో ఉండబడినటువంటి పీడిత తాడిత వర్గాల ప్రజల గొంతుకుగా మారి సమాజంలో ఏళ్ళూరుకుపోయిన మనుధర్మశాస్త్రం సమాజాన్ని 4 భాగాలుగా విభజించి వర్ణ వ్యవస్థను పెంచి పోషిస్తున్న రోజుల్లో జాషువా గారు ఈ సమాజంలో దళితులు, గిరిజనులు, మిగిలిన వర్గాలు ప్రజలు పడుతున్నటువంటి అంటరానితనాన్ని, అవమానాలని, అస్పృశ్యతను దేవుడి దగ్గరికి చేర్చడం కోసం గబ్బిలాని కథానాయికగా చేసుకొని
ఆ గబ్బిలం ద్వారా శివుడి చెంతకును దగ్గరగా ఉన్నప్పుడు పూజారి లేని సమయాన మా బాధల్ని మా గాథల్ని చెప్పమ్మా అని చెప్పని గబ్బిలాని కథానాయిక ఎన్నుకొని ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి రచయితగా గబ్బిలం మీద పిహెచ్డీల దగ్గర చేసేదానికి జాషువా గారి రచనలు ఉన్నాయి. జాషువా గారు సమకాలీన సమాజంలో కవిత్వం ఎవరి సొత్తు కాదు, కవిత్వం సరస్వతి, అది అందరి సొత్తు, సరస్వతి ఉండబడినోడు ఈ సమాజాన్ని ప్రభావితం చేయగలడని చెప్పడంతో పాటు ఆయన అంటాడు, కవ్వకు సాటి రాని పలు గాకులు మూకలు విద్యున్నను నన్ను వరించిన శారద లేచిపోవునా గరగరాలు రాల్చడం ఈ భారతావనికి అని చెప్పని ఒక ధిక్కారస్వరం. ఒకనాడు సమాజంలో యాదవ కులానికి చెందిన వీరయ్య, మాది కులానికి చెందినటువంటి లింగమాంబ ఆ రోజుల్లోనే కులాంతర వివాహం చేసుకుంటే యాదవ కులం వీరయ్యని ఆహ్వానించకపోయింది కాక ఆయన్ని తిరస్కరిస్తే మాదిగ సామాజిక వర్గం వాళ్ళని స్వీకరిస్తే వీరయ్య కూడా నన్ను వద్దనుకున్నది నాకు అవసరం లేదు, నన్ను కావాలనుకున్నదే నాకు కావాలని మాదిగీకరణ చెంది ఆ రోజు సమాజాన్ని ధిక్కరించినట్టు ధిక్కారస్వరంగా వీరయ్య లింగమాంబలు ఉంటే వాళ్ళ బిడ్డగా తన ధిక్కారస్వరంతో ఏ సమాజంలో ఉండబడినటువంటి దళితుడని, అంటరాని వాడని, అస్పృశ్యుడని చెప్పని విలువబడినటువంటి జాషువాని బ్రాహ్మణ కవుల చేతి గండపిండీరని దొరికించుకోబడినటువంటి స్థాయికి ఆయన ఎదగడం జరిగింది. ఆయన అంటాడు ఒక సందర్భంలో, నా కవితా వధూటి వదనంబని యగాదిగా చూసి రూపరేఖ కమనీయ వైఖరులు గాంచి బడాబళి అన్న వారే నీ దేకులమన్న ప్రశ్న వెలయించి చివాలున లేచిపోయే రాకును గుమ్మినట్ల కదా ప్రార్థవ చంద్ర వచింప సిద్ధుగనని చెప్పని జాషువా గారు అంటారు. తన కవితను, తన పఠనాన్ని, తనకు ఉండబడినటువంటి అన్నిటిని కూడా మెచ్చుకోబడినటువంటి సమాజం ఆయన కులం తెలిసిన తర్వాత చెదరించుకుంది. అయినప్పటికీ కూడా తన కులాన్ని, తన వర్గాన్ని ఆయన ఏ రోజు విస్మరించకుండా అనేక రకాలుగా సమాజానికి సేవలు చేసే దగ్గర ముందు ఉండబడిన ఆయన తన కులం గురించి, తన వర్గం గురించి కూడా ఒక మాట అంటాడు. ఉప్పు ఘటించి వీని కులమున్ కలిమిన్ కబలించినను వాని దేహమును బిప్పి ఎరడ్చి ఈ భరతవీరుని పాదము కందకుండగా చెప్పులు గుట్టి జీవనము చేయగాని నిరాకరింపలేదెప్పుడు అప్పుపడ్డది సుమి భారతావని వీరి సేవకునని చెప్పని జాషువా గారు తన సామాజిక వర్గం గురించి కూడా అత్యద్భుతంగా చెప్పిన విషయాన్ని మనం గుర్తు చేస్తా ఉన్నాం. అంతేకాకుండా జాషువా గారు సమకాలీన సమాజంలో అన్ని రకాలుగా అన్ని సృజనలు ఆయన నేతాజీ, గాంధీజీ, క్రీస్తు చరిత్ర, వాటితో పాటు శ్మశాన వాటిక, విరదౌషి, గబ్బిలంతో పాటు అనేక రచనలు చేసి సమాజంలో ఉండబడినటువంటి ఒక ధిక్కారగా స్వరంగా మారినటువంటి జాషువా గారు ఈరోజు ఆయన స్మరించుకోవడం అంటే కవితా వర్గంలో ఉండబడినటువంటి జాషువా అభిమానులే కాదు, ఈరోజు ఒకనాడు కవులు, బ్రాహ్మణులైతే ఈరోజు జాషువా గారి స్ఫూర్తితోటి అనేక మంది, కత్తి పద్మారావు గారు లాంటి వాళ్ళు కావచ్చు, మద్దూరు నగేష్ బాబు లాంటి వాళ్ళు, బయట దనేష్ బాబు లాంటి వాళ్ళు, కత్తి కళ్యాణ్ లాంటి వాళ్ళు, ఎండూరు సుధాకరన్ లాంటి వాళ్ళు, విఘ్నపల్లి ఎజ్రాశాస్త్రి లాంటి వాళ్ళు, ఈరోజు సమాజంలో ఎంతోమంది కవులు, కోటేశ్వరరావు లాంటి వాళ్ళు, ఎంతోమంది కవులు ఈరోజు సమాజంలో ఉన్నారంటే వాళ్ళందరికీ స్ఫూర్తి జాషువా గారు. అలాంటి జాషువా గారిని ఈ సమాజంలో గొప్ప నూతన అధ్యాయాన్ని సృష్టించడానికి ఒక కవితా సమాజాన్ని మనకు అందించినటువంటి జాషువా గారిని స్మరించుకోవాల్సిన అవసరం కూడా ఉంది కనుక ఆయన స్మరించుకునే దానిలో భాగంగా ఈరోజు ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాం. రేపు సెప్టెంబర్ 28వ తారీఖున జాషువా గారి జయంతి కార్యక్రమాన్ని కూడా ఒక ఉత్సవంగా నిర్వహించాలని చెప్పని జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి కమిటీ నిర్ణయించుకుంది. అందులో మా కార్యదర్శిగా ఉండబడినటువంటి రవికుమార్ అన్న, తర్వాత అదేవిధంగా మా టీం కూడా త్వరలోనే కూర్చొని మాట్లాడుకొని ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా జయప్రదం చేయాలని చెప్పడంతో పాటు జాషువా గారి రచనలని, జాషువా గారి సాహిత్యాన్ని, జాషువా గారి ఆయనకు ఉండబడినటువంటి జీవిత విశేషాల మొత్తాన్ని కూడా సమాజానికి తెలియజేస్తూ ఒక నూతన సాహిత్య విప్లవానికి నాంది పలికినటువంటి జాషువా గారిని స్మరిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పిన సందర్భంగా తెలియజేసుకుంటూ జాషువా గారికి మనస్ఫూర్తిగా జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి నివాళులర్పిస్తూ ఉంది. అదేవిధంగా సమాజంలో ఉండబడిన అన్ని వర్గాలు కూడా జాషువా గారిని స్మరించుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తాం.